చేతుల పైకెత్తుదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ఒక ఆత్మీయ సంగతులు బైబిల్ ప్రకారముగా ఎలాంటి వారుగా మీరుంటే ఒక నిజంగా ఒక మాదిరికరమైన తండ్రుల్లా ఉంటారో ఒక 2-3 విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. మొదటిగా చూద్దాం ఒకసారి యోబు రాసిన గ్రంథము మొదటి అధ్యాయం. ఎంతమంది సంతానము? 10 మంది. నోరిపి చెప్పాలందరూ. ఎంతమంది సంతానము? 10 మంది సంతానం. ఈ 10 మంది సంతానము, అందులో 7 కుమారులు, 3 కుమార్తెలు. బైబిల్ ఒక మంచి మాట మీకు పరిచయం చేస్తా. యోబుకున్న 3 కుమార్తెలట బహు సౌందర్యవంతులట. సౌందర్యం అంటే వారికి మించిన అందగత్తలు ఇంకెవరు లేరట. అంత మంచి సౌందర్యము దేవుడు వారికి ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో మనం ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్న సౌందర్యము, నల్ల రంగు బోట్లే, తెల్ల రంగు ఏం రాట్లా. అంతేగా ఈ మధ్యకాలంలో ఎన్ని బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయి మధ్యలో. ఒకప్పుడు ఎప్పుడో ఒక దగ్గర అడపదడప కనబడేటివి, కానీ ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక బ్యూటీ పార్లర్ ఉందా? ఉన్నాయి బ్యూటీ పార్లర్లు. మెన్స్ పార్లర్లు ఉన్నాయి, ఉమెన్స్ పార్లర్లు ఉన్నాయి. ఎక్కడ లేనన్ని ఈ మధ్యకాలంలో ఒక సెన్సస్ వచ్చింది. సెన్సస్ అంటే ఒక లెక్క. క్యాలిక్యులేషన్ చేసినప్పుడు దేనికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అని లెక్కలు వేసినప్పుడట సౌందర్యానికి ఉపయోగపడేటువంటి బ్యూటీ సంబంధించినటువంటి వాటి క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, పౌడర్స్ కానీ, వీటి కొరకు దర్దాపుగా మనిషి సంపాదించిన దానిలో ఎక్కువ ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటున్నాడు. ఎక్కువ సేల్ అవుతున్న వాటిలో ఇవి ఉన్నాయట. ఎందుకో నేను దినమున ఒక మెసేజ్, ఎవరో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఒక మెసేజ్ పెడితే చూసా. అదేంటంటే ఫేస్ మాయిశ్చర్ అట. ఫేస్ మాయిశ్చర్ అట. దాని ఖరీదే 3,000 రూపాయలట. ఎంతట? 3,000 రూపాయలట. ఎన్ని రోజులు వస్తుంది మళ్ళీ అంటే చిన్న ట్యూబ్. ఎన్ని రోజులు వస్తుంది? వారం రోజులు, నెల రోజులు వస్తుందేమో. 3,000 రూపాయలు ఉట్టి మాయిశ్చర్కి పెడితే తలకు ఎంత పెట్టాలి? నూనె ఎంత పెట్టాలి? ఇప్పుడు మిగతా వాటికి ఏం పెట్టాలా? తిండి ఏం తినాలా? ఇవన్నీ లెక్కలు వేసుకుంటే సౌందర్యానికే ఖర్చులు ఎక్కువైపోతున్నాయట కదా. నేనంటాను, ఈ సౌందర్యము కంటే దేవుడు నీకు ఇచ్చే సౌందర్యంకి మించిన సౌందర్యం ఇంకోటి లేదు. బయటికి కనబడే సౌందర్యం వేరు, ఆంతర్యంలో ఇంకో సౌందర్యం ఉండాలి. ఆ సౌందర్యం ఏంటంటే భక్తి గల జీవితం అనే సౌందర్యం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, వాక్యంలోనికి వస్తున్నాను. మొదటి భాగం, ఒక మంచి తండ్రిలో ఉండాల్సిన లక్షణం. జాగ్రత్త గమనించండి. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయ భాగము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు వారి హృదయములో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్ర పరచి అని ఉంది అక్కడ. చాలు. యోబుకు దాదాపుగా 7 కుమారులు ఉన్నారు. జాగ్రత్త గమనించండి. నేను స్టోరీలాగా చెప్తలేను, సూటిగా వాక్యంలోనికి వెళ్తున్నాను. యోబుకు 7 కుమారులు ఉన్నారట. ఈ 7 కుమారులు రోజు ఒకరి తర్వాత ఒకరు విందు చేసుకుంటున్నారట. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇంట్లో భోజనం చేసినప్పుడు క్రమం తప్పదు, కానీ విందుకు పోయినప్పుడు మాత్రం ఏమి తప్పుద్ది? హలో చెప్పరే. ఒక విందుకు పోయినప్పుడు ఏం తప్పుద్ది? క్రమం తప్పుద్ది, అవునా? ఆ విందుతో పాటు చిందులు కూడా ఉంటాయి. డ్రామాలు, డ్యాన్సులు, త్రాగుడు, వేషాలు. కొన్నిసార్లు ఈ తాగుడులో వారిని వారు కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. మొన్నటి దినమున ఒక ఊరికి వెళ్ళాను, ఒక విందుకు వెళ్ళాను. విందు కాబట్టి భోజనం ఉంది. మేమంతా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి మాకు
సామాన్యంగా విందు పెట్టారు. విందుతో పాటు కొందరికి మందు ఉంది. ఏముంది? మందు ఉంది. ఈ మందున్న వాళ్ళకి మందు పార్టీ వేరు ఉంది. ఈ మందు దగ్గర కూర్చున్న వాళ్ళు మాట్లాడుతూ వారి సంభాషణ మారిపోయి వారి సంభాషణ ఎలా మారిందంటే ఒకరి గోతులు వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ మాట్లాడుతూ ఒకరినొకరు నువ్వు అలా చేసావు ఇలా చేసుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ మాటలు మారిపోయి బూతులు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ బూతులు మాట్లాడుతూ ఒరేయ్ నువ్వు నన్ను అంటావురా అని చెప్పి చేయలేపారు ఒకడు. నువ్వు నన్ను అంటావురా, నన్ను కొడతావురా అని ఇంకొకడు చేయలేపాడు. వాడు చేయలేపి వీడు చేయలేపిన తర్వాత వాళ్ళ చుట్టాలు వచ్చారు, వీళ్ళ చుట్టాలు వచ్చారు. ఈ ఇద్దరు చుట్టాలు వచ్చి నువ్వు మాను కొడతావా మేమోని కొడతావా ఈ రెండు చుట్టాలు కొట్లాడిని. ఈ రెండు చుట్టాలు కొట్లాడి అయిపోయింది అనుకుంటే మా ఊరోని కొడతావా అని ఊరోడు వచ్చాడు. ఈ ఊరోడు వచ్చాడు, ఆ ఊరోడు వచ్చాడు. కొట్లాట ఊరు కొట్లాటకి మారిపోయింది. పంచాయతీ ఎక్కడిది? ఇది కూర్చొని తాగండ్రా నాయనా అంటే తాగిన తర్వాత ట్రాక్ అంతా మారిపోయింది. అంతేనా? విందుల్లో చాలాసార్లు జరిగేటువంటి ప్రోగ్రాం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర మార్పు జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట రాశారంటే భక్తుడైన యోబు కూడా వారు విందు చేసినప్పుడు ఏదైనా పొరపాటు చేస్తారేమో, దేవునికి విరుద్ధముగా ఏదైనా మాట్లాడతారేమో, దేవునికి విరుద్ధముగా ఏదైనా తప్పు చేశారేమో అని ఆలోచించి వారిని ప్రతిరోజు పిలువనంపించి వారి కొరకు ఏం చేసేవాడట? దహన బలి అర్పించేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఈరోజు చెప్తున్న మాట గమనించండి. యోబు ఒక మంచి తండ్రి. ఎందుకు మంచి తండ్రి అంటే తన పిల్లల గురించి ఆలోచించేవాడు, వారి పిల్లల్ని కనిపెట్టుకొని ఉండేవాడు. ఒక మంచి తండ్రి. అందరూ ఎప్పుడో ఒకసారి ఒక మంచి తండ్రి చేయాల్సిన పని ఏంటంటే పిల్లలను ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. అందరూ ఎప్పుడో ఒకసారి మాట పిల్లలను ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. చాలాసార్లు నేను సంపాదిస్తున్నాను కదా, నేను కష్టపడుతున్నాను కదా, నా భార్యనే చూసుకుంటుంది, మా తల్లి చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు, ఇంట్లో ఉన్నారు కదా అందరూ అనుకుంటే కుదిరే పని కాదు. ఎప్పుడు నువ్వెక్కడ ఉన్నా తక్కిన వారు చేసే పనులు వారు చేస్తారు, కానీ ఎప్పుడు నీ పిల్లల విషయంలో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. కారణం ఏంటంటే మన పిల్లలు తప్పిపోకుండా నువ్వు జాగ్రత్త వహించాలి. అది ఒక మంచి మాదిరికరమైన తండ్రి యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఒక దౌర్భాగ్యం ఏందో తెలుసా? మన పిల్లల గురించి మనకు తెలియదు, కానీ మన పిల్లల గురించి బయటి వారు చెప్తారు మనకు. మీ అమ్మాయి ఇలాగ ఉంది, మీ అబ్బాయి ఇలాగ ఉన్నాడు, మీ కొడుకు ఇలా చేస్తున్నాడు, మీ అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పినప్పుడు అది ఎంత అవమానంగా ఉంటుంది కదా. చూడ ఒకసారి బైబిల్ చూపిస్తే ఒక మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయ భాగము 23వ వచనం చదువుబిడ్డ. ఆ ఉందా? ఈ ఉందా? ఇక్కడికి ఉండమ్మా, ఇక్కడే ఉండి చదువు బిడ్డ. ఆమె చదివిని బిడ్డ, ఆమె చదివిని. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? చాలు ఆ మాట చూడండి ఒకసారి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడినవి. అందరూ ఎప్పుడు ఒకసారి ఈ కార్యములు నాకు వినబడినవి. ఈ కార్యములు వినబడ్డవి అంటే ఎవరికి తెలియదు? ఇది ఏలికి తెలీదు, ఏలి చూడలేదు. ఏలికి మళ్ళొకరు చెప్పారు, ఎవరో చెప్పారు.
మీ పిల్లలు చేసిన చెడ్డ కార్యాలు ఇలా ఉన్నాయి అని చెబితే ఏలికి వినబడ్డది అట. ఆ మాట అంటున్నాడు, మీరు చేసినది నాకు వినబడ్డది అన్నాడు. అంటే అర్థమైందంటే నాకు తెలీదు, నాకు వినబడ్డది అంటే అర్థమైందంటే నేను చూడలా, నేను నిన్ను గమనించలా, నేను నిన్ను పట్టించుకోలేదు. మీరు మంచివారే అనుకున్నాను, మీరు యథార్థవంతులే అనుకున్నారు, కానీ ఇలా వినబడ్డది అంటే అర్థమైందంటే మీ సాక్ష్యము పోయింది. ఈ వార్త నా దగ్గరికి వినబడ్డది. ఈనాటి కాలంలో చాలామంది పిల్లల విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మంచిది కాదు. నా పిల్లోడు అలాంటి వాడు కాదు అని అనకండి. నా పాప, నా బిడ్డ ఇలాంటిది కాదు అనుకోకు. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలీదు, ఎప్పుడు ఎవరి క్యారెక్టర్లో ఏ చేంజెస్ వస్తాయో తెలీదు, ఎప్పుడు ఎవరి మాటల్లో ఏ భాషల్లో ఏ అర్థాలు ఉంటాయో తెలీదు. కనుక ఎప్పుడు మీ పిల్లలను మీరు కనిపెట్టుకొని ఉండాలి. ఈ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి. కారణం ఏంటంటే ఇప్పుడున్న కాలము చాలా దౌర్భాగ్యమైన కాలం. తొందరగా చెడిపోతున్నారు, తొందరగా పాడవుతున్నారు, తొందరగా చెడు ఆలోచనలతో నిండిపోతున్నారు. కారణం ఏంటంటే మన దగ్గర ఒక దౌర్భాగ్యపు పరికరం ఉంది, దాని పేరు మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయగానే అన్ని పరికరానివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. హాట్ న్యూస్గా చెప్తుంటారు, లేటెస్ట్ న్యూస్గా పెడుతూ ఉంటారు, భయంకరమైన వార్తలు వింటుంటున్నాం. జాగ్రత్త. ఎప్పుడు కూడా పిల్లల పైన అతి నమ్మకం మంచిది కాదు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలే, నీ పిల్లలు నమ్ము, కానీ కనిపెట్టుకొని ఉండాలి. ఇది బాధ్యత. నా పిల్లలు అలాంటి వారు కాదు అనుకోకు. రేపటి దినం నువ్వు కనిపెట్టుకొని లేకపోతే రేపు పిల్లల విషయంలో నువ్వు ఏడవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. యోబు చేసిన పని ఏంటంటే తన పిల్లలను కనిపెట్టుకొని ఉన్నాడు. తప్పు చేశారని కాదు, తప్పు చేస్తారేమో అని. పొరపాటు చేశారని కాదు, పొరపాటు చేస్తారేమో అని. పడిపోయాడని కాదు, పడిపోతారేమో అని కనిపెట్టుకొని ఉన్నాడు. కనుక ఒకవేళ అలాంటి తండ్రులు కనుక మీరు ఉంటే ఈరోజు మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే హ్యాపీ ఫాదర్స్ డే. మొదటి లక్షణం హల్లెలూయా, కనిపెట్టుకొని ఉండాలి. ఎవరిని కనిపెట్టాలా? పేరెంట్స్ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి. మొబైల్ ఇచ్చేసారా? కనిపెట్టుకొని ఉండండి. బయటికి వెళ్ళారా? కనిపెట్టుకునండి. చదువుతున్నారా? కనిపెట్టుకొని ఉండండి. సంభాషణ చేస్తున్నారా? కనిపెట్టుకొని ఉండండి. స్నేహితులతో మాట్లాడుతున్నారా? కనిపెట్టండి. కారణం ఏంటంటే చాలాసార్లు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ మన పిల్లల్ని మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి. జాగ్రత్త. రెండవది, మొదటి అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, ఆఖరి 3వ వరుస బిట. వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ. అందరూ ఇప్పుడు యోబు నిత్యము అలాగూ. రెండవ పని, అరుణోదయమున లేచేవాడు ఎవరట? యోబు. లేచిన యోబు ఏం చేసేవాడట? వారి పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడట. ఏ ప్రేయర్ఫుల్ పేరెంట్. అందరూ ఎప్పుడు ఒకసారి ఏం చేసేవాడట? అది ఎట్లా చేసేవాడట? యోబు నిత్యము అలాగూ. బైబిల్స్ లేవా మీ కాడ? గడియపండి ఒకసారి. యోబు నిత్యము. నిత్యము అంటే అర్థం ఏంటిది? ఎప్పుడు. అలాగూ ఏంది? అలాగా మీ ఎలా చేసేవాడు? ఏం చేసేవాడట? ప్రార్థనలు చేసేవాడు, దహన బలి ఇచ్చేవాడు. ఎప్పుడు లేసేవాడట? అరుణోదయమున. బయట ఎవరు? అరుణోదయమున లేచి యోబు ప్రతిరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరి కొరకు ప్రార్థన చేసేవాడు? పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను అడుగుతున్న ప్రశ్న, నన్ను చూడు ఒకసారి. పేరెంట్స్, ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. చాలామంది ఇళ్ళకి పోయినప్పుడు
కూర్చోరా. చాలామంది పేరెంట్స్ సాక్ష్యం చెప్తుంటారు. అదేం తెలుసా, నేను బయటికి పోయినప్పుడల్లా మా పాపకు లేదా మా బాబుకు ఏం చేస్తా, ఒక బిస్కెట్ ప్యాకెట్, కురుకురు ప్యాకెట్ కొనుక్కొస్తా. ఇది రోజు నిత్యము ఇలాగూ. హలో, అర్థం కాలే ఇంకా. నిత్యము కురుకురే ప్యాకెట్లు తెచ్చేదాన్ని. ఈ అలవాటు ఉంది కదా కొందరికి. నిత్యము బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చేవాడివి, ఈ అలవాటు ఉంది కదా. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు నేను రాగానే మా బిడ్డ ఊరుకోదు పాస్టర్ గారు, కనుక నేను రాగానే మా బిడ్డను పాపను నా బండి మీద ఎక్కించుకొని అట్లా ఒక రౌండ్ కొట్టుకొని వస్తా. నిత్యము చెప్పాలి మీరు మిగతాది, నిత్యము అలాగూ చేసేది వాడను అని చెప్పి దౌర్భాగ్య పనికిరాని సాక్ష్యాలు ఇవన్నీ. ఎందుకు నిత్యం కొందరికి అలవాటు అయిపోయింది. రోజు చాక్లెట్ ఇవ్వడం అలవాటు అయిపోయింది, రోజు బిస్కెట్స్ ఇవ్వడం అలవాటైంది, రోజు త్రిప్పడం అలవాటైంది, రోజు ఏదో ఒకటి అలవాటైంది. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, రోజు వారి కొరకు ప్రార్థన చేసే అలవాటు కాకపోతే, దేవుని దగ్గర వారి కొరకు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఒక మాదిరికరమైన తండ్రివి నీవు కావు. యోబులో ఉన్న ఒక రెండవ మంచి లక్షణం ఏంటంటే, యోబు అరుణోదయమున లేచి, ఎప్పుడు లేచి గట్టిగా చెప్పండి ఒకసారి, అరుణోదయమున ప్రొద్దున లేచి అలవాటు మంచిదా చెడ్డదా? బైబిల్ చూద్దాం ఒకసారి. మంచి అరుణోదయమున లేచేవానికి ఒక మంచి పేరు ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయ భాగము 10వ వచనం చదువుబిడ. స్త్రీలు చదువుతారు, పురుషులు వద్దు. చదువు, గట్టి చదువు. గుణవతి అయిన భార్య దొరుకుట అంటే, భార్య దొరుకుట అర్థం ఉందా? గుణవతి అయిన దొరుకుట కష్టం ఉందా? భార్య దొరుకుట పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు. ఏం ప్రాబ్లం ఇప్పుడు? అది సంగతి. పెళ్ళిళ్ళకి ప్రాబ్లం లేదు ఇప్పుడు. గుణవతురాలైన భార్య దొరుకుట అరుదు. ఇక మీ సంగతి మీరే తీర్మానం చేసుకోండి. మీ సంగతి చెప్పాలంటే మీ భర్తలు అడగాలి కదా. సంజీవ్ రెడ్డి కూడా నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తుదాం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు రెడీ ఉండు, ఇంకొక వచనం వచ్చిన తర్వాత ఆమె వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట ప్రభు చిత్తమైతే ఉమెన్స్ డే అయిపోయినట్టుంది కదా, మొన్న అయిపోయింది కదా. ప్రభు చిత్తమైతే ఉమెన్స్ డే వచ్చినప్పుడు ఆ గుణవతి అయిన భార్య అన్న సంగతి పైన ఒక ప్రసంగం చేస్తాను. రైట్, మనం చెప్దామనుకున్నా, నాకు టైం సరిపోలే. రైట్, అందులో ఒక మాట ఏముందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే రేర్. భార్య దొరుకుట రేర్ కాదు ఇప్పుడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఉంది కదా. ఎలా? ఆమె లక్షణాలు ఒక రెండు మీకు చూపిస్తాను చూడు ఒకసారి. 14వ వచనం బిడ్డ, 13వ వచనం. ఆమె చేతులారా వాటితో పని చేయును. 15వ వచనం బిడ్డ, 15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. 15 ముందు ఇక్కడ, ఆమె చీకటితోనే లేచి. ఇప్పుడు చెప్పండి, గుణవతి అయిన భార్యలు ఎంతమంది ఇక్కడ? ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరే టెస్ట్ మని ఇచ్చుకోండి. గుణవతి అయిన భార్యలందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. కర్మ గాలింది. నువ్వెప్పుడు భార్య వినవయ్యా?
గుణవతి అయిన భార్యలు హల్లేలూయా చెప్పన్నా. నువ్వు బాగా భయపడుతున్నట్టు నువ్వు. హల్లేలూయా హల్లేలూయా హల్లే. గుణవతి అయిన భార్యలు మాత్రమే చెప్పాను అయ్యా నేను. భయపడిని చెప్పేసిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లేలూయా హల్లేలూయా. గుణవతి అయిన భార్యలో ఉన్న ఒక లక్షణం రాశాడు. ఏమిటో లక్షణం అట? ఆమె, కొంచెం సౌండ్ వినబడాలి నాకు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 7:30కు లేచి, ఏమండి కొంచెం ఇడ్లీ తీసుకురావచ్చుగా ఉందా? ఇప్పుడు ఇళ్ళల్లో చాలామంది ఏమైపోయారు, అప్పుడే వెనకకి ఇట్టి తలకలు ఊరినా నాకు. ఇప్పుడు ఇళ్ళలో లేచిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, అరుణోదయం లేచుడు కాదు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే ఇడ్లీ రెడీమేడ్ ఫుడ్ దొరికింది కదా, తెచ్చుకోండి, తప్పులే. కానీ ఆలస్యంగా లేచి బయట టిఫిన్లకు అలవాటు అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందా? లేకపోతే ఏమన్నా క్వశ్చన్ మార్క్గా చూస్తారు నన్ను? ఇన్నంటే నువ్వెందుకు గుమ్మడికాయ దొంగట భుజాలు వరకు ఈ సంభాషణ వీళ్ళని అడుగుతున్నా, నిన్ను కాదు, పురుషులను కాదు, భార్యలకు టాపిక్ ఇది. భార్యలు అడుగుతున్నా, వాళ్ళే చెప్తారు, నువ్వు చెప్పకు. ఆ ఫాదర్స్ వాళ్ళ దగ్గరకు ఒక టాపిక్ వస్తుంది, మీ తర్వాత అలాగే ఇప్పుడు టాపిక్. రైట్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రొద్దునే లేచి బైబిల్ ఒక మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య అంటే ఎప్పుడు లేయాలా? చీకటి అంటే లైట్ ఆఫ్ చేసుకొని లేయాలా? లైట్ ఆఫ్ చేసుడు కాదు, ఇంకా తెల్లవారక ముందే లేచి మీరేం చేయాలా? ఇంటి వారి కొరకు భోజనము సిద్ధము చేయాలి. ఇది అందుకే బైబిల్ రాశాడు, గుణవతి అయిన భార్య దొరుకుట, ఇసుంటి వాళ్ళు దొరకడం కూడా అరుదు అని. ఈ మధ్యకాలంలో చాలామంది గృహాలు ఎలా అయిపోయారంటే ఆలస్యంగా లేయడం అలవాటైపోయింది. తెల్లవారక ముందు లేస్తలేరు. ఇప్పుడు 6 గంటలు కాదు, 7 గంటలకు, 7:30కు, 8 గంటలకు లేచే మహాను స్త్రీలు కూడా ఉన్నారు. 7 గంటలకి మెల్లగా పాశముఖం వేసుకొని బ్రష్లు పట్టుకొని బయట రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే కొందరు ఉన్నారు. లేచిన తర్వాత ఇక టిఫిన్ చేయడానికి టైం లేక, డ్యూటీకి టైం లేక, లేకపోతే పని స్కూళ్ళకు టైం అయిపోతుంటే బయటికి వెళ్ళి పక్కన ఉండే దగ్గర ఇడ్లీ సెంటర్లు ఉంటాయిగా, ఇడ్లీ సెంటర్లకు వెళ్ళి ఇడ్లీ తెప్పించుకొని, బజ్జీలు తెప్పించుకొని తిని పంపించే దౌర్భాగ్యపు అలవాటు వచ్చిందిగా. అవునా? ఇది కాదు మంచి అలవాటు. ఎప్పుడన్నా ఒకసారి ఆరోగ్యం బాగలేనప్పుడు ఓకే, లేకపోతే సమయం లేక టైం అయిపోతే, ఎంత పని చేసిన టైం సరిపోనప్పుడు ఓకే, ఎప్పుడైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు పని కాకపోతే ఓకే. కానీ ప్రతిరోజు ఈ అలవాటు మంచిది కాదు. ఇది గుణవంతులుగా ఉండాల్సిన లక్షణం కాదు. గుణవంతులుగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే తెల్లవారి లేయాలి. లేచిన మీరు మీ కుటుంబం కొరకు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరికొకరు సహకారముగా ఉండాలి. మంచి లక్షణాలు ఏంటంటే ఇంటి వారి కొరకు భోజనము సిద్ధము చేయాలి. ఇది మంచి లక్షణం. బైబిల్లో రాసిన మాట ప్రకారముగా గుణవంతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. జ్ఞానముగా ఉండాల్సిన వాడు భర్తగా కూడా జ్ఞానవంతుడుగా ఉండాలి. చిన్న విషయం మీకు పరిచయం చేస్తాను. భక్తుడైన యోబుకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే అరుణోదయమున లేచి, అనగా తెల్లవారకమునిపై లేచి వారి బిడ్డల కొరకట, కుమారుల కొరకట ఏం చేసేవారట? ప్రార్థన చేసేవారు. అందరూ ఇప్పుడు ఏం చేసేవారట? ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రతి తల్లి ప్రతి తండ్రి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మీరు తెల్లవారక ముందే లేచి
వారి మంచి భవిష్యత్తు కొరకు. ఎక్కడ నా కుమారుడు పాడు కావద్దు, ఎక్కడ చెడు తలంపులు రావద్దు, ఎక్కడ చెడు ఆలోచన రావద్దు, వారి స్నేహితుల మధ్యలో కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ చెడుకు ఆకర్షించవద్దు అని వారి కొరకు నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ఇది మంచి తండ్రి, మంచి తల్లి యొక్క లక్షణము. అందుకే అంటున్నాను, అలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే యు ఆర్ ఏ గ్రేట్ ఫాదర్, యు ఆర్ ఏ గ్రేట్ మదర్. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ లక్షణం. ఒక లక్షణం ఏం చెప్పాను? పిల్లలను ఎప్పుడు ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి. ఇది మొదటిది. రెండవది లక్షణం ఏంటంటే వారి కొరకు నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందరూ ఇప్పుడు ఏం చేయాలి? మీరు మీ స్వరం వినబడుతుంది. లేడీస్ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. జెంట్స్ మీరు చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మూడవ చూద్దాం ఒకసారి. పరిశుద్ధ లేఖన గ్రంథములో మత్తయి సువార్త గ్రంథము 6వ అధ్యాయ భాగము 8వ వచనం చదువుబిడా. కొంచెం చల్లని తీసుకొస్తారా? పిల్లలు బాబు నువ్వు కూర్చో. చెప్పడా. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను అన్నది. చాలు. మూడవ లక్షణము, తండ్రికి ఉన్న లక్షణం. సౌండ్ రావద్దు, చెలగడుగా. మూడవ తండ్రికి ఉన్న లక్షణం. ఆ లక్షణం ఏంటంటే బైబిల్లో రాసినప్పుడు మత్తయి సువార్త గ్రంథంలో 6వ అధ్యాయంలో అంటాడు, మీకు ఏమి అక్కరగా ఉన్నాయో మీ తండ్రికి తెలియను అన్నాడు. దానికి ముందు ఏమన్నాడంటే అడగక మునుపే అన్నాడు. అందరూ ఎప్పుడు ఈ మాట? అడగక మునుపే మీకు ఏమేమి అక్కరగలవో. చూడు ఒకసారి మాట నాతో చదవండి ఒకసారి, గట్టి చెప్పండి ఒకసారి. 6వ అధ్యాయం 8వ వచనములో మీరు మీ తండ్రిని అడగక మునుపే నాతో చెప్పండి అన్నా. నాతో వినండి అనలే, చెప్పండి ఒకసారి. మీరు మీ తండ్రిని అడగక మునుపే, స్వరాలు ఏమో గట్టిగా వినబడాల. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మూడవ లక్షణం, తండ్రికి ఉన్న లక్షణం ఏంటంటే నీకేది అవసరమో దాన్ని తెలుసుకునేవాడే తండ్రి. అడగక మునుపే తెలుసుకునేది. చాలాసార్లు మన పిల్లలకి ఏది అవసరమో ఎవరు తెలిసి ఉండాలా? చెప్పండి, ఎవరు తెలిసి ఉండాలా? పేరెంట్స్ తెలిసి ఉండాలి. అవునా? జాగ్రత్త గమనించండి. అక్కర వేరు, ఆశ వేరు. అందరూ ఇప్పుడు ఒకసారి, అక్కర వేరు, ఆశలు వేరు. చాలామంది అక్కర ఆశ రెండు కలుపుతారు. అక్కర వేరు, ఆశ వేరు. ఆశ అంటేనేమో కోరిక, అవునా? అక్కర అంటేనేమో నీడ్. ఇది లేకుండా నడవదు కదా, అవునా కదా? ఈరోజు భోజనం చేయాలి. భోజనం చేయాలంటే ఏమవసరం? ఏమవసరం మనకు? బియ్యం ఉండాలి ఇంట్లో. మీకు అర్థం కావాలని కొంచెం మార్చా టాపిక్. ఇంట్లో అన్నం ఉండాలి అంటే ఏముండాలా? ఇది అవసరత కదా, అక్కర. బియ్యం ఉంటే ఆహారం ఉండడానికి ఉంటుంది. కానీ ఆకలి తీరడానికి రెండో అవకాశం ఉంది. స్విగ్గీ ఆర్డర్ కూడా ఉంది. హలో, జొమాటో స్విగ్గీ ఆర్డర్ కూడా ఉంది. ఇప్పుడు నేను అంటాను, ఈ రెండిటితో ఆకలి తిరుగుద్ది, కానీ ఏది అక్కర? ఇంట్లో బియ్యం అక్కర. ఆశ ఏంటిది? ఆర్డర్ ఇస్తే బిర్యానీ వస్తుంది. ఇది ఆశ. ఇప్పుడు ఆశ ముఖ్యమా, అక్కర ముఖ్యమా? ఇప్పుడు తండ్రి యొక్క కోరిక ఏంటంటే అక్కర తీర్చాలా, ఆశ తీర్చాలా? అక్కర తీర్చాలి, అంతేనా?
ఈ మధ్యకాలంలో అక్కరకు బదులు ఆశలు తీర్చుకుంటున్నారు. తండ్రి చేయాల్సిన పని ఆశలు కాదు, అక్కర తీర్చాలి. అక్కర కూడా తీర్చకపోతే తండ్రే కాదు. అవునా? తండ్రికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అక్కర తెలుసుకోవాలి. ఇంట్లో ఏముంది, ఇంట్లో ఏమి కావాలి, ఇంట్లో ఏ అవసరం ఉంది, ఏమి తీసుకురావాలి అన్న దానిని తనకున్న స్తోమతను బట్టి అర్థం చేసుకొని కుటుంబంలో అన్ని సమకూర్చుకోవాలి. శక్తికి మించి చేయొద్దు, శక్తి లోపము లేకుండా అన్ని సమకూర్చుకోవాలి. నీ పిల్లలను ఎప్పుడు కూడా సంతోషపట్టే విధముగా అక్కర కొలది వారి అవసరతలను తీర్చాలి. తండ్రి యొక్క లక్షణం ఏంటంటే అక్కర తీర్చగలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తు ఒకసారి గట్టిగా హల్లెలూయా. మొదట చెప్తున్నాను, తండ్రి అంటే ఏం చేసేవాడు? కనిపెట్టుకొని ఉండేవాడు. నెంబర్ 2, ప్రార్థన చేసేవాడు. 3వది అవసరత తీర్చేవాడు. ఇది 3వది. 4వది చూద్దాం ఒకసారి. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి 4వది చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చాలు. 4వదిగా ఒక మంచి లక్షణము కలిగిన వాడు తండ్రి. ఆ లక్షణం ఏంటంటే తండ్రి తన కుమారుల పట్ల ఎప్పుడు ఎలా ఉంటాడట? జాలి పడతాడట. ఎందుకు జాలి పడతాడంటే వాడు నా కుమారుడు, ఆమె నా కుమార్తె. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు కొడతాడు కదా, గద్దిస్తాడు. మళ్ళీ చేరదీసేదెవరు? తండ్రే కదా. అవునా? అందుకే అంటున్నాడు, తండ్రి ఎప్పుడు పిల్లల మీద కోపము ఆవేశము కాదు, ఎప్పుడు జాలి చూపించాలి, ప్రేమ చూపించాలి, ఎప్పుడు వారి పట్ల కనికరము చూపించాలి. ఎలా చూపించాలో రాశాడు. అదేంటంటే తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లు దేవుడు మన పట్ల జాలి కలిగేవాడు ఉంటాడట. కనుక ఎప్పుడు కూడా మన పిల్లల పైన ద్వేషాలు కాదు, కోపాలు కాదు, జాలి చూపించేవారుగా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే తండ్రి తన కుమారుల పట్ల జాలి పడినట్లు మనం ఏం చేయాలా? పిల్లలకు జాలి చూపించాలి. 5వ చూద్దాం ఒకసారి. లూకాసు సువార్త గ్రంథము 15వ అధ్యాయ భాగము 15వ అధ్యాయ భాగము 20వ వచనం చదివిట. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పట్టుకొనెను. చాలు జాగ్రత్త గమనించాను. ఈ కథ అందరు తెలిసిన కథని త్వరగా ఒక్క 10 నిమిషాల్లో నేను చాప్టర్ క్లోజ్ చేసేస్తా. తప్పిపోయిన కుమారుడు కూర్చున్న స్టోరీ ఇది, అందరూ తెలిసిన స్టోరీ ఇది కదా. నా వైపు చూడండి. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని, తనకు రావాల్సిన వాటా, తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని దూరం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి తన తండ్రి దగ్గరికి రావాలని ఆశపడ్డప్పుడు తండ్రికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే వాడు ఇంకా అనుంది అక్కడ, ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఇంకా దగ్గరికి రాలా, ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రే పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి వాడిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనినూ ఉంది అక్కడ.
ఇంకా దూరముగా ఉండగా అంటే అర్థమైందో తెలుసా? దగ్గరికి రాలా. ఇంకా దూరముగా ఉంటే అర్థమైందో తెలుసా? వాడు ఇంకా క్షమాపణ అడగలా, ఇంకా మారు మనస్సు పొందలా, ఇంకా ప్రాశ్చిత పడలా, తండ్రిని ఇంకా విధేయత చూపలా, తండ్రి దగ్గర ఇంకా పశ్చాత్తాపడినట్టు ఇంకేం రాలేదు. కానీ ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, ఎంత చెడిపోయినా, ఎంత తప్పు పని చేసినా, ఎంత వద్దన్న పనిలో వాడు తిరిగినా, ఎంత విరుద్ధముగా మాట్లాడినా తండ్రికి ఉన్న ప్రేమ ఏంటంటే ఇంకా ప్రేమించే లక్షణం అతనిది. అవునా? స్టిల్ అంటే అర్థమైందంటే ఇంకా నువ్వు విరుద్ధంగా మాట్లాడుతావు, చాలాసార్లు తండ్రిని ఆయాసపరుస్తావు, తండ్రిని అనేక సార్లు నీ మాటల చేత, ప్రవర్తన చేత అనేక సార్లు గాయపరుస్తుంటాము. కానీ తండ్రికి ఉన్న ప్రేమ ఏందో తెలుసా? నా బిడ్డకు నేను కాకపోతే ఇంకోరు చూస్తారు, నా బిడ్డకు నేను ఇవ్వకపోతే ఇంకోరు ఇస్తారు, నా కుమార్తెకు, నా కొడుకుకు నేను చూడకపోతే ఎవరు చూస్తారు, నేను తీసుకెళ్ళకపోతే ఎవరు తీసుకెళ్తారు అన్న ప్రేమ, అభిమానం ఎలా ఉంటుందంటే ఇంకా అని ఉంటుంది అక్కడ. ఇంకా అంటే నేనే చూడాలి, నేనే చేయాలి, నేనే నిలబెట్టాలి, నేనే ఆదుకోవాలి, నేనే నడిపించాలి, నేనే స్థిరపరచాలి. వాడు కాళ్ళ మీద నిలబడే అంతవరకు ప్రేమ ఎలా ఉంటుందంటే ఇంకా అన్నది బైబిల్. ఇంకా అంటే అర్థమైందంటే నువ్వు ఎలా ఉన్నా నీ తండ్రి నిన్ను ప్రేమించేవాడుగా ఉంటాడు. స్వార్థముతో ప్రేమించేవాడు తండ్రి కాదు. నాకు అనుకూలముగా ఉంటే నేను ప్రేమిస్తానేది తండ్రి ప్రేమ కాదు. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమించేది నీ తండ్రి ప్రేమ. అందుకే అంటున్నాడు, ఆ ప్రేమ ఒక తండ్రిలో ఉంటుందట. ఎలా స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు తన ఆశలు చంపుకుంటాడు, నీ కొరకు తన కోరికలు చంపుకుంటాడు, నీ కొరకు తన ఆనందాన్ని చంపుకుంటాడు, నీ కొరకు తన యొక్క సంతోషాన్ని చంపుకుంటాడు. ఎన్ని ఆలోచనలు అవన్నీ చంపుకొని నీ ఆనందము కొరకు ప్రయత్నం చేస్తాడే, ఇదే తండ్రి యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొన్న రీసెంట్గా నేను నా డైరీస్ ఓపెన్ చేస్తున్నప్పుడు 97, 98లో మా నాన్న రాసిన ఉత్తరాలు మళ్ళీ చదువుకుండా కూర్చున్నా. 97వ సంవత్సరం రాసిన ఉత్తరం, 98వ సంవత్సరం రాసిన ఉత్తరం, 3 ఉత్తరాలు ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా రావాలి చూడాలంటే నా దగ్గర వచ్చి చూడవచ్చు. అయ్యగారు అది కథలు చెప్తున్నాం అనుకుంటారు. లేకపోతే నేను మొన్న నా తర్వాత ఎవరింకా మా బ్లెస్సీకి చూపించా. బ్లెస్సీ ఇది తాత రాసిన ఉత్తరం పెట్టాను, ఇంకా దాచిపెట్టినావు అన్నది. 97 నుంచి దాచిపెట్టి 97 అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది అది కూడా తెలియదా? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి ఆ ఉత్తరాలు ఇప్పటికీ దాచిపెట్టుకొని కూర్చున్నా. దాన్ని చూసినప్పుడల్లా మా నాన్నగారు జ్ఞాపకం వస్తాడు. అది చదివినప్పుడల్లా మా నాన్నగారు నాతో మాట్లాడే అనిపిస్తుంది. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారి విలువ నాకు అర్థం కాల. కొంచెం నేను కూడా ఎదురిచ్చిండొచ్చు, కొంచెం నేను కూడా ఎదురు మాట్లాడే సందర్భాలు ఉన్నాయేమో, చికాకు పడిన సందర్భాలు ఉన్నాయేమో కదా. అప్పుడు మా నాన్నగారు పడి ఉన్నారన్న సంగతి నాకు అర్థం కాల. కానీ ఇప్పుడు మాత్రం మా బిడ్డ ఎప్పుడైనా కానీ చికాకుగా మాట్లాడితే నాకేమేస్తుంది, బాధ కలుగుద్ది. అప్పుడు అర్థమైంది మా నాన్నగారు కూడా నా ఇలాగా బాధపడ్డాడేమో కదా. అవునా కదా. కనుక జాగ్రత్త. మన పిల్లలకు ప్రేమను పెంచాలి, ప్రేమను పంచాలి, ప్రేమలో పెంచాలి. ఈ తండ్రికి ఉన్న లక్షణం ఏంటంటే స్టిల్ అంటే అర్థం, ఇంకా అంటే అర్థమైందంటే నువ్వు నన్ను విడిచిపెట్టావు కానీ ఇంకా ప్రేమ విడిచిపెట్టలేనా, నా ప్రేమ నిన్ను విడిచిపెట్టలా. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతారు కదా. విరుద్ధంగా దూరం, ప్రేమతో దూరమైన వాళ్ళు కాదు, విరుద్ధంగా దూరం అయిపోతారు. అయినా కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది కదా. నా పిల్లలకి ఏదైనా చేయాలి, నా పిల్లలకి ఏదైనా చేయాలి. ఎందుకమ్మా నీకు విలువ లేకుండా చేశారు కదా అని అంటే మనసు ఆగదు. మళ్ళా
చేయాలి. ఈరోజు ఇంట్లో చికెన్ వండుకున్నాం, నేను బాగా తింటున్నాను, నా కొడుకు ఒక్కడే ఉన్నాడు అటు నాకు దూరం అయిపోయాడు, మనం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు, కానీ మనసు అంటది కొంచెం కూర వాడు కూడా ఇచ్చొస్తా కదా. కారణం ఏంటిదో తెలుసా? స్టిల్ ఫాదర్స్ లవ్, స్టిల్ మదర్స్ లవ్ ఇస్ దేర్. ఇంకా తండ్రి ప్రేమ, ఇంకా తండ్రి ప్రేమ ఇంకా ఉండనే ఉంటుంది ఒక్కోసారి. కారణం ఏదో తెలుసా? తండ్రి ప్రేమ ఎప్పుడు మారే ప్రేమ కాదు. అందుకే బైబిల్ అంటుంది, వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి ప్రేమ పరిగెత్తుకొని వాడిని కౌగులించుకునే రీతిగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. కనుక నిత్యము ప్రేమించే లక్షణము కలిగిన వాడు ఎవరు? తల్లిదండ్రుల ప్రేమ. అందరూ ఎప్పుడో ఒకసారి, మొదట ఏం చెప్పాను? పిల్లలను కనిపెట్టుకుని ఉండేవాడు మంచి తండ్రి, పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు మంచి తండ్రి. మూడవది అక్కర్లు, అవసరతలు. జాగ్రత్తగా గమనించండి, అవసరత ఆశలు కాదు, అవసరతలను ఎరిగేవాడు మంచి తండ్రి. నాలుగవదిగా ఎప్పుడు జాలిపడేవాడు మంచి తండ్రి, ఎప్పుడు ప్రేమ చూపించేవాడు ఒక మంచి తండ్రి. చివరికి చెప్తున్న ఒక మాట, 15వ అధ్యాయ భాగములో 15వ అధ్యాయ భాగములో 21వ వచనం చదువుడా. ఆ 23 వచనం, 23. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను, అంతటా వారు సంతోషపడిరి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి భాగం ఏంటంటే, నువ్వు పొరపాటు చేసినప్పుడు, తప్పిదాలు సహజమైపోయినాయి కదా, అవునా? పొరపాట్లు సహజమైపోతున్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు తప్పిపోయాను అని తెలుసుకొని క్షమాపణ అడుగుతావో, నీ తండ్రి ఎలాంటి వాడంటే, నువ్వు ఎప్పుడు క్షమాపణ అడిగినా, ఎప్పుడు మనస్సు మార్చుకున్నా నిన్ను క్షమించడానికి లోకం సిద్ధంగా ఉండదు, కానీ తండ్రి సిద్ధంగా ఉంటాడు. అందరు చేతుల పైకి ఎత్తండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అందరు చెప్పలు కూడా దేవుని మహిమపరుచుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధంగా ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒకవేళ మన పిల్లలు ఎవరైనా తప్పు చేసి వెళ్ళిపోయారు, వారు తప్పు చేసి పొరపాటు చేశారు అనుకుందాం, లోకమంతా సూటిపోటి మాటలతోనే వేధిస్తుంది. కానీ అమ్మా నేను తప్పు చేశాను, నాన్న నేను తప్పు చేశాను, ఇంకోసారి ఇలా చేయను నాన్న అని అంటే మొట్టమొదటిగా నేను హత్తుకునేవాడు ఎవడో తెలుసా? నీ తల్లి, నీ తండ్రి. కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఈ లక్షణం పిల్లలకు వస్తలే, అంతే. తప్పు చేసా అయితే ఏంటి అని మాట్లాడుతున్నారు, కానీ నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అన్న లక్షణాలు కనుక పిల్లల్లో ఉంటే, క్షమించడానికి సిద్ధముగా ఉన్న మొట్టమొదటి ప్రేమ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆమెన్, హల్లెలూయా. అందరు చెప్పలు కొడతాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అలాంటి ప్రేమ పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఈరోజు చెప్తున్న మాట గమనించండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని కాపాడుకోవాలి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని సంతోషపెట్టాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రులు పిల్లలకు అలంకారముగా మారాలి, పిల్లలు తల్లిదండ్రులకు సంతోషంగా మారాలి. ఈ రెండు కనుక జరిగితే ఆ ఇల్లు స్వర్గసీమ. చేతుల పైకెత్తి చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి బ్రతుకులు మనలో ఉండాలంటే ప్రతి తండ్రిలో ఈ 6 లక్షణాలు ఉండాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది ఏం చెప్పాను? కనిపెట్టుకొని ఉండాలి. ఎవరిని? పక్కింటి వాళ్ళు కాదు, ఎవరిని? పిల్లలను. రెండవది ప్రార్థించే తండ్రిగా ఉండాలి. మూడవది
అక్కర తీర్చే తండ్రిగా ఉండాలి. 4వది, ఎప్పుడు మీ పిల్లల మీద నువ్వు జాలి చూపించేవాడిగా ఉండాలి. 4వది. 5వది, ప్రేమ చూపించే తండ్రిగా ఉండాలి. 6వది, క్షమించగలిగిన ప్రేమ నీలో ఉండాలి. దాన్ని సాధించకండి, ఏదైనా ఉంటే సాధించకండి, క్షమించే మనసు ఉండాలి. పిల్లలు మీరు కూడా పొరపాటు చేశారా, పోయి క్షమాపణ అడగండి. ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ ఎప్పుడు మిమ్మల్ని కొట్టరు, తిట్టరు. నువ్వు క్షమాపణ అడిగిన క్షణమే నిన్ను పట్టుకొని ముద్దు పెట్టకపోతే నన్ను అడగండి. తప్పు చేసిన మీరు ఎవరైనా కానీ మా నాన్న ఏమంటాడో మా మమ్మీ ఏమంటుందో తిడుతుంది కొడతానని అనుకోకండి. మీరు వెళ్ళి క్షమాపణ అడిగి చూడండి. నేను మొదటగా హత్తుకునేది మీ పేరెంట్సే. కారణం ఏదో తెలుసా? తప్పు తెలుసుకున్నావన్న ఉద్దేశంతో. నువ్వు దాచిపెట్టినంత కాలం కోపం ఉంటుంది తెలుసా? దాచిపెట్టినంత కాలము కోపము ఆయాసం ఉంటుంది. కానీ నీ తప్పు తెలుసుకొని నువ్వు క్షమాపణ కోరితే మాత్రం మొదట నీ మీద ప్రేమ చూపించేది మీ పేరెంట్సే. అంతకు మించిన వాడు ఎవడు లేడు. అవునా? లోకమంతా నిన్ను వేలెత్తి చూపిస్తుంది, కానీ నీ పేరెంట్స్ మాత్రము నీ గుండెకు హత్తుకుంటారు. కనుక ప్రేమకు నిదర్శనం అంటే పేరెంట్స్. ఈరోజు అలాంటి పేరెంట్స్గా మీరు ఉంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, హ్యాపీ ఫాదర్స్ డే. అందరూ ఎప్పుడు వస్తారు? హ్యాపీ ఫాదర్స్ డే. అట్టి ఫాదర్స్గా మీరందరూ ఉండాలని, ఎదగాలని, మార్పు చెందాలని, సిద్ధపడాలని, సరిదిద్దుకోవాలని ఆశిస్తూ, కోరుతూ, మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తూ ఇచ్చిన మాటలను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.